అందరికీ ప్రైజ్ ద లార్డ్. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే మనకు తెలిసిన విషయము, ప్రతి ఆదివారము ఆరాధనకు వెళ్ళి ఆరాధనలో పాల్గొనటము, పాటలు పాడటము, వాక్యము చదవటము, ప్రార్థించటము, ఇదే మనకు తెలిసిన భక్తి. నిజమైన భక్తి, నిజమైన కళంకము లేని భక్తి అంటే ఏంటో యాకోబు గారు చెబుతున్నారు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను కాపాడుకొనుటయే. తల్లిదండ్రులను పిల్లలను చేరదీసి వాళ్ళకు బుక్కడు అన్నం పెట్టడమే భక్తి. విధవరాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగాను భౌతికమైన దాన్ని ఇచ్చి ఆదుకోవటమే భక్తి అంటే. ఇహలోక మాలిన్యము, నేత్రాశ, శరీరాశ, జీవపడంబము ఇది అంటకుండా చూసుకొనటమే, ఈ లోకంలో ఉన్నంతకాలము ఇది అంటకుండా చూసుకోవటమే మనకు నిజమైన భక్తి, నిష్కళంకమైన భక్తి. నిష్కళంకమైన భక్తి అంటే దానికి వేరే అర్థం లేదు. నిజమైన భక్తి, మచ్చలేని భక్తి ఏది అయ్యా అంటే, ఈ విధంగా చేస్తే దేవుని ఎదుట నిజమైన భక్తిగా దేవుడు ఎంచుతాడు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు చేయకుండా ఇలాగనే మిగిలిపోతున్నావేమో, బహు జాగ్రత్త. నిష్కళంకమైన భక్తి ఏదంటే తెలియజేస్తున్నాడు. తల్లిదండ్రుల పిల్లలను, తల్లిదండ్రులు లేని